హే ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. చికెన్ విత్ చిల్లిగారి డెడ్లీ కాంబినేషన్ కదా. ఇది నచ్చిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? నాకు తెలిసి ఇది నచ్చని వాళ్ళు ఎవరు ఉండరు. గారెలు నేను ఫస్ట్ టైం ట్రై చేస్తున్నా, ఎలా వస్తాయని చాలా భయపడ్డా. గారెలకు చిల్లులు వచ్చాయా లేదా బోండాల్లా వచ్చాయా అనేది తెలియాలి అంటే ఈ వీడియో చివరి దాకా చూస్తే మీకే అర్థమవుతుంది. ఇక్కడ నేను 2 వెరైటీస్ ఆఫ్ గారెలు చేస్తున్నాను. ఫస్ట్ది వచ్చేసి ఉల్లిగారె. ఇది మా హస్బెండ్ కోసం చేస్తున్నాను. దీనికోసం కొంచెం జీలకర్ర, సాల్ట్, ఉల్లిపాయ ముక్కలు, కొంచెం కరివేపాకు, కొత్తిమీర, గుప్పెడు ఉప్మా నూక వేయండి, టేస్ట్ చాలా బాగుంటుంది. నెక్స్ట్ వచ్చేసి ప్లెయిన్ గారెలకి కొంచెం సాల్ట్, జీలకర్ర, కొత్తిమీర ఎక్కువగా వేస్తున్నా, ఎందుకంటే ఇందులో ఇంకా ఏం యాడ్ చేయట్లేదు కదా. ఇందులో కూడా కొంచెం ఉప్మా నూక వేస్తే గారెలు చాలా బాగా వస్తాయి. ఈ రెండింటిని బాగా కలుపుకోవాలి. ఎక్కువగా వాటర్ యాడ్ చేయకుండా కొంచెం కొంచెంగా వాటర్ వేస్తూ మొత్తం కలిసేలా బాగా కలుపుకోవాలి. ఉప్మా నూక వేయడం వల్ల గారెలు క్రిస్పీగా వస్తాయి. నెక్స్ట్ గారెలు గ్రైండ్ చేసేటప్పుడు వాటర్ ఎక్కువగా వేయకుండా తక్కువగా వేసుకొని గ్రైండ్ చేసుకుంటే మనం గారెలు వేసేటప్పుడు పర్ఫెక్ట్గా వస్తాయి. ఇవి రెండు బాగా కలుపుకున్నాం కదా. ఈ రెండిటికి మూతలు పెట్టేసి ఓ 15 నిమిషాలు పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు కర్రీ చేసుకోవడానికి ముందుగా ప్యాన్ పెట్టుకొని నేను 1/2 kg చికెన్ తీసుకున్నాను. దానికి సరిపోయినంత ఆయిల్ వేసుకుంటున్నాను. నెక్స్ట్ ఆయిల్ వేసాక అది హీట్ అయ్యాక ఒక పచ్చిమిర్చి, 4-5 పెద్ద సైజు ఉల్లిపాయలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుంటున్నాం. ఆనియన్స్ ఎంత చిన్నగా కట్ చేసుకుంటే చికెన్ కర్రీ అంత బాగుంటుంది. చికెన్ ఎప్పుడైనా వండే ముందు 2-3 టైమ్స్ అయినా బాగా కడుక్కోవాలి. అందులో కొంచెం పసుపు, కల్లుప్పు వేసి బాగా కడగాలి. ఎందుకంటే దీనిలో చాలా రకాల బ్యాక్టీరియాస్ ఉంటాయి. దీనిని డైరెక్ట్గా కడగకుండా ఎప్పుడు కర్రీ చేసుకోకండి. చికెన్ అయినా మటన్ అయినా రెండు బాగా కడిగేసుకోవాలి. ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసాయి. ఇప్పుడు ఈ చికెన్ కూడా ఇందులో వేసేసి బాగా కలుపుకోవాలి. ఇందులో కొంచెం పసుపు, ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. పసుపు వేయడం వల్ల చికెన్ నీచు వాసన రాకుండా ఉంటుంది, మంచి స్మెల్ వస్తుంది. మూత తీసి చూసారా ఎంత బాగా కుక్ అయ్యిందో. ఒక్కసారి కలుపుకొని ఇందులో కారం యాడ్ చేసుకుందాం. ఈ కారం మా అత్తయ్య ఇంట్లో తయారు చేసి పంపించింది. గుంటూరు మిరపకాయలతో చేసి పంపించింది. అందుకే ఇంత రెడ్గా ఉంది, ఘాటుగా కూడా ఉంది. అందుకే 1.5 స్పూన్ మాత్రమే వేసా. కావాలంటే తర్వాత టేస్ట్ చూసుకొని యాడ్ చేసుకోవచ్చు. ఇవి బాగా కలిసేలా కలుపుకోవాలి. చికెన్ ఎప్పుడైనా బాగా కుక్ అయితేనే టేస్ట్ బాగుంటుంది. నాన్ వెజ్ బాగా కుక్ అవ్వాలి, అప్పుడే టేస్ట్ బాగుంటుంది. ఇందులో నేను గ్రేవీకి సరిపడినంత వాటర్ వేసేసుకున్నాను. ఫ్లేమ్ని హైలో పెట్టేసుకొని మూత పెట్టేసుకోవాలి. ఇప్పుడు కొత్తిమీర చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటున్నా. ఇవి ఎంత చిన్నగా కట్ చేసుకుంటే అంత బాగుంటుంది.
మూత తీసి చూద్దాం. చూసారా ఎంత బాగా కుక్ అవుతుందో. స్మెల్ అయితే సూపర్గా వస్తుంది. ఇందులో కొంచెం గరం మసాలా వేసేసుకుందాం. ఒకసారి అంతా కలిపేసుకొని మూత పెట్టుకుందాం. ఫైనల్గా కొత్తిమీరతో గార్నిష్ చేస్తే చికెన్ కర్రీ రెడీ అయిపోతుంది. ఇప్పుడు గారెలు వేసేసుకుందాం. దానికి ప్యాన్లో తగినంత ఆయిల్ వేసేసుకుందాం. మనం కలిపి పక్కన పెట్టుకున్నాం కదా గారెల పిండి, దాన్ని మరొకసారి బాగా కలుపుకుందాం. ఉప్పు సరిపోయిందో లేదో చూసేసుకొని ఇప్పుడే యాడ్ చేసేసుకోవాలి. గారెలు నేను ఫస్ట్ టైం ట్రై చేసా. నాకైతే షేప్లే అస్సలు రాలేదు. ఎలా వచ్చాయో లాస్ట్లో మీరే చూడండి. ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మనం ఫ్రై చేసేసుకొని తీసేసుకోవడమే. నేనైతే ఒక ప్లేట్లో టిష్యూ పేపర్ అంతా రెడీ చేసి పెట్టేసుకున్నాను. అందులో గారెలు వేసేసా. కొంచెమైనా ఆయిల్ను టిష్యూ పేపర్ పీలుస్తుంది కదా, అందుకే అలా పెట్టాను. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకునే ఐటమ్స్ అన్నీ ఒక ప్లేట్లో పెట్టేసుకొని తినడమే. వేడివేడి గారెలు, వేడివేడి కోడికూర పెట్టుకొని ముక్క చిదిపి చికెన్ గ్రేవీలో పెట్టుకుని తింటే ఫస్ట్ టైం ట్రై చేసిన చాలా పర్ఫెక్ట్గా వచ్చాయి. నాకైతే చాలా బాగా నచ్చాయి. మీకు నా ఈ రెసిపీ ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఫైనల్గా కప్ టీతో మార్నింగ్ని హ్యాపీగా ఎండ్ చేసేసాం. మీరు నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బాయ్ గాయ్స్.